యాక్షన్. నాటికి నేటికి అన్ని రంగాల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సినిమా రంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో అయితే హీరోలు హీరోయిన్లకు లాంగ్ కెరీర్ ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఒక సినిమా ఫ్లాప్ అయితే చాలు, ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర వేసేస్తున్నారు. దీంతో ఆ హీరోయిన్స్ కి ఆఫర్స్ రాక ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ విషయాన్ని ముందే గుర్తించిన కొంతమంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని తెలుసుకుని తమకు వచ్చిన రెమ్యూనరేషన్తో తమ ఆసక్తి మేరకు వివిధ వ్యాపారాలు చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పక్కా ప్లాన్తో బిజినెస్ చేస్తున్నారు. మరి ముందు చూపుతో బిజినెస్ చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో, వాళ్ళు చేసే వ్యాపారాలేంటో చూద్దాం. జ్యువెలరీ బిజినెస్ చేసిన మిల్కీ బ్యూటీ. దశాబ్దంన్నర కెరియర్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ యూత్ ఎంతగానో ఆకట్టుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ఈ దశాబ్దంన్నరలో దాదాపుగా 100 సినిమాలకు దగ్గరలో ఉంది. ఈ బ్యూటీ మొత్తం దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. బాహుబలితో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. కోరినంత రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఈ సమయంలోనే తన ఆసక్తి మేరకు వైట్ అండ్ గోల్డ్ అనే నగల బ్రాండ్ను ప్రారంభించింది. 2 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ బ్రాండ్ ద్వారా ఖరీదైన నగలను అమ్ముతోంది తమన్నా. ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేసిన కావ్య మాధవన్. చీరలంటే ఇష్టపడిన మహిళలు ఉంటారా? ఉండరు కదా. పైగా కాలం ఎంత మారుతున్నా చీర ఓ కట్టడం ఫ్యాషన్ గా కొనసాగుతోంది. చీర కడితే అదో గౌరవంగా భావిస్తున్నారు హీరోయిన్లు. చీరలకున్న ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ గా ఎంచుకుంది మలయాళ బ్యూటీ కావ్య మాధవన్. లక్ష్య పేరుతో ఆన్లైన్ చీరల పోర్టల్ ను ప్రారంభించింది. అరుదైన డిజైనర్ చీరలు, జాకెట్లను ఈ పోర్టల్లో అమ్మకానికి ఉంచుతోంది. రెస్టారెంట్ బిజినెస్ లో ప్రణీత. కన్నడ బొమ్మ ప్రణీత అనడం కన్నా అత్తారింటికి దారేది నటించిన ప్రణీత అనగానే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. కన్నడం కంటే తెలుగులోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. అత్తారింటికి దారేది సినిమాతో పాటు పాండవులు 9 సినిమాతో కూడా విజయం సాధించింది. కన్నడ తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సినిమాలతో పాటు తనకు ఎంతగానో ఇష్టమైన వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపారవేత్తగా మారడం తన డ్రీమ్ గా చెప్పుకునే ప్రణీత బెంగళూరులో బూట్ లెక్కర్స్ అనే రెస్టారెంట్లో భాగస్వామిగా మారింది. ఈ రెస్టారెంట్లో షేర్ల కొనుగోలు ద్వారా ఈ ఏడాది ప్రారంభంలో తన వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వ్యాపారం చేయాలనేది తన కల అని, అది ఇవాళ్టికి నిజమైంది. అవకాశాలు హీరోయిన్లు లేక బిజినెస్ చేస్తారు అనుకుంటారు, కానీ నాకు ఇప్పటికీ ఆఫర్లున్నాయి. రెస్టారెంట్ బిజినెస్ బెంగళూరులో రోజురోజుకు పెరుగుతోంది. ఈ రెస్టారెంట్ బిజినెస్ లో భాగం కావడం సంతోషంగా ఉంది అని చెప్పింది. మీల్స్ ఆన్ వీల్స్ బిజినెస్ లో కృతి కర్బంద. తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బొమ్మ కృతి కర్బంద పవన్ కళ్యాణ్ తీన్మార్లు నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత రామ్తో ఓ సినిమా, సుమన్తో మరో చిత్రంలో నటించింది. ఈ సినిమాలేవి ఆమెకు పేరు తీసుకురాలేకపోయాయి. ఫలితంగా టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల బ్రూస్లీ చిత్రంలో రామ్ చరణ్ సిస్టర్ రోల్లో కనిపించింది. యాక్టింగ్ తో పాటు మీల్స్ ఆన్ వీల్స్ అనే రెస్టారెంట్ ను నిర్వహిస్తోంది కృతి కర్బంద. ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన అమలాపాల్. ఓవైపు సంప్రదాయంగా కనిపిస్తూనే మరోవైపు హాట్ బ్యూటీగా కుర్రకారుకు కిర్రెక్కించే ముద్దుగుమ్మ అమలాపాల్. తీక్షణంగా చూస్తే ఆ చూపులకు ఆకర్షణ కాని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు విజయవంతమైన సినిమాల్లో నాయికగా నటించిన అమలాపాల్ కొన్నేళ్ల కిందట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు విజయ్ను పెళ్లాడింది. వీళ్ల కాపురం సినిమా కథలా సుఖాంతం కాలేదు. ఇంటర్వ్యూల ముందే హీరోయిన్లు దూరమైనట్లు 2 ఏళ్లకే భర్తతో విడిపోయింది. విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ పెళ్లి విషయాన్ని మర్చిపోయి మళ్లీ నటనపై దృష్టి పెట్టింది అమలాపాల్. ఈ ప్రయత్నంలో భాగంగా థింక్ బిగ్ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించింది. సిస్టర్ నిషాతో కలిసి జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న కాజల్. నాన్న నాకు బలమైతే అమ్మ నా స్నేహితురాలు. అమ్మ తర్వాత సోదరి నిషా అంటే అంత ప్రేమ. మేమిద్దరం కలిసి ఇటీవల ఓ జ్యువెలరీ షాప్ పెట్టామని తెలియజేసింది అందాల చందమామ కాజల్. షూటింగ్ లేనప్పుడు అక్కడి పనితో సరిపోతుంది అంటూ తాను సోదరుడితో కలిసి కొత్తగా పెరిచిన మార్షాల్ అనే జ్యువెలరీ షోరూం గురించి చెప్పుకొచ్చింది కాజల్. ఈ బ్యూటీ సోదరి నిషా కూడా నాయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే అక్క కాజల్లా రాణించలేకపోయింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మసాజ్ బిజినెస్ చేస్తున్న శ్రియ. కాస్త డబ్బుంటే చాలు స్పాలకు వెళ్లి సేద తీరడం నగరాల్లో అలవాటైంది. దీంతో స్పాల బిజినెస్ జోరందుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్పా వ్యాపారంలో దిగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే మసాజ్ సెంటర్ అని ఈ స్పాను పిలవచ్చు. శ్రీయ ముంబైలో శ్రీ పేరుతో ఓ స్పా సెంటర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లగ్జరీ మసాజ్ సెంటర్ బాగా పాపులర్ అయింది. వెడ్డింగ్ ప్లాన్స్ చేస్తున్న తాప్సీ. గతంలో అయితే పెళ్లి ఏర్పాట్లు అన్ని బంధువులు స్నేహితులు కలిసి చేసేవారు. కానీ కాలం మారింది కదా. పెళ్లికి కావలసిన అలంకరణలు చేసేందుకు అంటూ వెడ్డింగ్ ప్లానర్స్ బిజినెస్ స్టార్ట్ అయింది.
లక్షలతో మొదలై కోట్ల రూపాయల వరకు పెళ్లిళ్లు చేసే వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటాయి. ఈ మధ్య బాలీవుడ్ వెళ్లి అక్కడ సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న తాప్సీ తన స్నేహితులతో కలిసి ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే సంస్థను స్థాపించింది. జిమ్ బిజినెస్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని కెరియర్లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఈ ముద్దుగుమ్మ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విషయాన్ని బాగా తెలుసుకుంది. హైదరాబాద్ లో ఓ జిమ్ స్టార్ట్ చేసింది. ఈ జిమ్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో ఇటీవల వైజాగ్ లో మరో బ్రాంచ్ ప్రారంభించింది. అలాగే మరో సిటీలో మరో బ్రాంచ్ స్టార్ట్ చేసేందుకు రకుల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విషయాన్ని బాగా తెలుసుకున్నట్టున్నారు నేటి తరం కథానాయకులు. అందుకనే ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు బిజినెస్ చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.